రైట్. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చివర్లో మాట్లాడిన మాటలు విన్నాం. అసలు దానికి అప్రూవే కాలే, అది ఏమీ కాదు, మీరు సాగు చేసుకోండి అంటూ తను కలిసిన భూములు కోల్పోతున్న రైతులతో ఆయన భరోసా ఇస్తూ మాట్లాడిన మాటలు. అసెంబ్లీలో 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, అది తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ట్రిపుల్ ఆర్ చుట్టూ? ముందు అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం, తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, బాలరాజు యాదవ్తో మాట్లాడదాం. దయాకర్ గారు, ట్రిపుల్ ఆర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ చుట్టూ ఆల్మోస్ట్ తెలంగాణలోని చాలా జిల్లాలు, దాదాపు 13-15 జిల్లాలు కవర్ అవుతున్నాయి. కొత్త జిల్లాలు కవర్ అవుతూ 340 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అది ముందు చెప్పిన ప్రతిపాదన ఏంటంటే ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 30 కిలోమీటర్ల దూరం నుంచి ట్రిపుల్ ఆర్ వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు కట్ చేస్తే అలైన్మెంట్ మార్పులతో ఒకటి చౌటుప్పల్ వద్ద 28 కిలోమీటర్లకు, అంటే 2 కిలోమీటర్లు ఇంకా లోపలికి చొచ్చుకొచ్చిన ట్రిపుల్ ఆర్ వికారాబాద్ దగ్గర 50 కిలోమీటర్ల వరకు వెళ్తుందట. అది ఎందుకు అంటే ఇలా అలైన్మెంట్ మార్చడం వెనుక ఏదో జరిగింది అనేది ఒక చర్చ. రెండోది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు అసలు దానికి అసలు లేనే లేదు, దానికి అనుమతి రాలేదు, దానికి ఏం లేదు, అసలు అది కానే కాదు అని చెప్తున్నాడు. ఆర్ఎండ్బి శాఖ మంత్రులు ఆయనే చెప్తున్నారు. అంటే ట్రిపుల్ ఆర్ అవుద్దా కాదా, అసలు ఏంటి ట్రిపుల్ ఆర్ వ్యవహారం ఏంటి? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ భాయ్. అంటే ఇప్పుడు సౌత్ నార్త్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తా అనే దాని విషయంలో స్పష్టత లేదు. ఆ విషయంలో ఆ రైతులను ఈ సంవత్సరం పంట చేసుకోమని చెప్తారు. కాబట్టి దాన్ని తీసుకొని మీరు ఈ డిబేట్ పెట్టిండ్రు అనుకోండి, యువతల వైపు వాళ్ళది మరి వాళ్ళది అలైన్మెంట్ అయింది, వాళ్ళది అక్విజిషన్ జరుగుతుంది, కొంత ప్రయత్నాలు కూడా అవుతున్నాయి. కాబట్టి ఇవి రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఉద్దేశించి వెంకటరెడ్డి గారు అన్నది. ఒకవైపు ఈరోజు రైతుల్లో ఒక ఆందోళన ఏమున్నది, కంపెన్సేషన్ ఒక సమస్య అయితే మా భూముల మీదకి వెళ్ళి ఎందుకు పోవాలి, ఎవరి అయినా భూములే కదా. రైతు కోణం నుంచి మనం ఆలోచిస్తే ఎవరి అయినా భూములే, అయ్యో నా భూమి ఎందుకు ఆ పక్క భూమి నుంచి పోతే బాగుండు, నా భూమి మిగిలితే నా భూమికి విలువ పెరుగు కదా, గౌరవం వచ్చు కదా, ఇట్లా ఉంటది. కాబట్టి ఇక్కడ నేనంటున్నది ఏంటంటే భవిష్యత్తులో ఎక్విజిషన్ అనేది అతిపెద్ద సమస్యగా అవుతుంది అనేది ఒక చర్చ ఉంది. అందుకని 2013 భూసేకరణ చట్టాన్ని ఎంత సవరించి దాంట్లో సోషల్ యాంగిల్ లేకపోతే ట్రిపుల్ ఆర్ అని దాంట్లో కూడా ఉంటుంది. వాటిని మనం అంటే పునరావాసము తర్వాత దానికి సంబంధించి 3 ఆర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ మనం పెట్టినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే భూమి కోల్పోవడానికి రైతు సిద్ధంగా లేడు, ఊరు సిద్ధంగా లేదు. దీన్ని మనం మెంటల్ గా ప్రిపేర్ చేయాలంటే రేపటి రోజున డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ భారతదేశంలో అతి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్న క్రమంలో అభివృద్ధికి భూమే ఆటంకంగా మారిపోతున్న పరిస్థితి. ఎందుకంటే భూమిని ఇవ్వడానికి రైతు నిరాకరణ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఇవన్నీ కూడా మనం సమీకరించాలి. మీరు చెప్పింది ఒక పాయింట్ కరెక్టే, భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉండరు, దానివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటారు, అదంతా మీరు చెప్పింది కరెక్టే. అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకుల భూములకు వాల్యూ పెరగడానికో లేకుండా వాళ్ళ భూములను కాపాడేందుకో, ఇంతకుముందు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది అప్పట్లో కూడా. ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో కూడా మళ్ళీ అలా మార్చారని, ముఖ్యంగా చౌటుప్పల్ తర్వాత ఇటు వికారాబాదు మునుగోడు నియోజకవర్గంలో అంటే ఒక దగ్గర 28 కిలోమీటర్లే ఓఆర్ఆర్ కు దూరంగా ఉంటుంది, ఒక దగ్గర 50 కిలోమీటర్లకు వెళ్తుందట. ఇప్పుడు పటాన్ చెరువుకు సంబంధించిన అంశంలో ఎక్స్టెన్షన్ పెరగడానికి చాలా మంది వ్యతిరేకించిండ్రు. ఆ రోజు ఏంది ఇది ఉద్దేశపూర్వకంగా పోతుందని చెప్పిండ్రు. కానీ మేడ్చల్ ఎక్కడైతే ఇప్పుడు స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటది ఎప్పుడైనా సరే ఇంజనీర్లు సరే, ఇప్పుడు అక్కడికి వచ్చి ఒకటేసారి మూల తిరగడానికి లేదు కదా. అవును, అలైన్మెంట్ లో అయితే ఎక్స్టెంట్ అయితే కిలోమీటర్లకు కొద్ది పెరగడం ఉంటుంది తప్పితే నీ భూమి అడ్డం వచ్చింది కాబట్టి ఇటుకెళ్ళి ఇట్లా మళ్ళీ రైట్ కొట్టేసి మళ్ళీ ఇట్లా తీసుకుపోతా అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉండదు. బై అండ్ లార్జ్ ఇప్పుడు ఇది కూడా ట్రిపుల్ ఆర్ కూడా పరిధిని పెంచాలనే ఉద్దేశం వెనుక కూడా తక్కువ ధరకు ఉండే భూముల వల్ల రైతు సమస్యల్లో పడడు. ఎక్కువ ధర ఇప్పుడు మీకు రంగారెడ్డి జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ అంటే ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఇప్పుడు వీటికి సంబంధించిన భూముల విలువలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రంగారెడ్డి జిల్లా భారతదేశంలోనే కాస్ట్లీయెస్ట్ డిస్ట్రిక్ట్, అంత విలువైన భూములున్న ప్రాంతం. మొన్న ఈ మధ్యనే ఒక సర్వేలో వచ్చింది. అక్కడ రైతు ఒక ఎకరాకు 20 కోట్లు 30 కోట్లు ఉండే భూమిని రోడ్డు కొరకు ఇవ్వాలంటే మనం ఇచ్చే పరిహారం అనేది ఎంత మార్కెట్ వాల్యూకి ఇస్తాం, మనం అదే బుక్ వాల్యూకి ఇస్తాం. కానీ మార్కెట్ వాల్యూ ఎట్లున్నది?
ఇప్పుడు కొల్లూరో లేకపోతే కోకాపేటనో లేకపోతే ఇంకెందుకు అవతలికి పోను వికారాబాద్ కి సంబంధించి అయినా కూడా శంకర్పల్లినో లేకపోతే మొయినాబాద్ ఆ ఏరియాలో అందరి ఎక్కువ ఫామ్ హౌస్లే ఉన్నాయి. అవి కాకుండా అక్కడ భూముల విలువ మినిమం అంటే 10 కోట్లు, మాక్సిమం అంటే 20 crores ఉన్నాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ వస్తుందంటేనే అంత ఎక్స్టెంట్ అయింది. ఇప్పుడు RRR వస్తుందనే సరికి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ 111 జీవోను తర్వాత ఉన్న భూములన్నీ కూడా ఆకాశానికి ఎత్తిపోతున్నాయి మొత్తం రేట్లు. కాబట్టి రైతు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ఒకవైపు ఏమో పంట రైతు, ఇంకొక వైపు ఏమో ఈ భూములకు విలువ పెరుగుతున్నప్పుడు నా భూమే పోతుందనే భయంతో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి దాన్ని కంపెన్సేషన్ రేంజ్ ని పెంచాల్సిన అవసరం ఉంటది. ఎక్విజిషన్ అనేది మాత్రం ఒక అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్ మొన్న నాకు ఎక్కడో కలిసి చెప్తుంది, సార్ మీరు ప్రాజెక్ట్స్ అనుకోవడాన్ని ఇప్పుడు లగచర్లనే ఎంత సమస్య అయింది, రేపు మీకు 4th సిటీ కానీ మిగతా ఇట్లా రోడ్స్ కానీ ఇప్పుడు మన ఏంది డ్రై పోర్ట్ కు ఇందులో 4th సిటీ కూడా వస్తుంది. ఇప్పుడు సౌత్ లో 4th సిటీ కూడా ఉంది. అవును. కాబట్టి ఇట్లాంటివన్నీ కొంత ఇబ్బంది అవుతుంది. రైతులను కన్విన్స్ చేయండి అని ఒక మోడ్ నుంచి అందరు కూడా ఒక రకమైన పాజిటివ్ యాంగిల్ లో చెప్తున్నారు. కాబట్టి రైతు సహకారం. దయాకర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది, పాజిటివ్ ఉంది. కానీ ప్రభుత్వాన్ని మారిస్తే గానీ అలైన్మెంట్ మార్చేలా లేదని మీ ఎమ్మెల్యే స్వయంగా మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్. అసలు మమ్మల్ని ఎవరిని మాట్లాడలేదు, ఎలా అలైన్మెంట్ వెళ్ళాలో కూడా మాట్లాడలేదు, మీటింగులు కూడా పెట్టలేదు, ఏంటిది అనేది ఆయన వెర్షన్. దానికేం చెప్తారు? సరే, ఇప్పుడు వారి యొక్క అభిప్రాయం ఇప్పుడు రైతులు మునుగోడు ఉన్నారు, మునుగోడు నుంచి పోతున్నాయి. కానీ ఎమ్మెల్యే గారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా అట్లా మాట్లాడిండని నేను అనుకుంటున్నా. అంతవరకు మాత్రమే పరిమితం కాగలను. ఎందుకంటే మీకు పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ప్రజల వైపున అక్కడ ఉన్న లోకల్ లీడర్ ఉంటాడు. కాబట్టి అక్కడ అట్లా జరుగుతుంది అనుకుంటున్నా. కానీ ఒకవేళ మనం ఏంది కంపెన్సేషన్ పెంచి దాని యొక్క పర్మిషన్స్ కనుక వస్తే అందరిని మనం కన్విన్స్ చేసుకునే మోడ్లోనే ఉంటుంది. అర్థమైంది. ఒక్క నిమిషం. రైట్, పాయింట్ అర్థమైంది. దయాకర్ గారికి 2 పాయింట్లు. ఒకటి, ఒక దగ్గర 28 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి ఉంది, 50-60 కిలోమీటర్లు పోతుంది. అది ఎమ్మెల్యేల భూములు, ఎమ్మెల్యేల వెంచర్లు అక్కడ ఉన్నాయి, అందుకోసం అట్లా మారుస్తున్నారు అనేది ఒక చర్చ. రెండవది, నార్త్ మొత్తం కేంద్ర ప్రభుత్వమే కడుతుంది 161 కిలోమీటర్ల వరకు. దానికి భూసేకరణ కూడా 78% పూర్తయింది. సౌత్కి వచ్చేసరికి మేమే కట్టుకుంటాం, అలైన్మెంట్ మేమే మార్చుకుంటాం అని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమే ముందుకెళ్ళడం, కేంద్రం కడతామని కేంద్రం 50% భూసేకరణకు ఇస్తుంది డబ్బులు, అది కూడా వద్దనే పరిస్థితి. మేమే కట్టుకుంటాం, మేమే చేసుకుంటాం, డిపిఆర్ మేమే ఇస్తాం. అది అవుద్దా అసలు? అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారేమో అది అయ్యేది కాదు, పోయేది కాదని. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఉప్పల్ నుంచి ఏది ఫ్లైఓవర్, అక్కడికి ఫ్లైఓవర్, ఎన్ని ఫ్లైఓవర్లు అయిపోయినాయి హైదరాబాద్ లో బీఆర్ఎస్ హయాంలో కానీ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ప్రతిపాదన చేసినవి కూడా కంప్లీషన్ కి వచ్చినాయి. కటింగ్ లేని అంతే, రిబన్ కటింగ్. ఇప్పటి వరకు ఉప్పల్ నరకం అనుభవిస్తుంది. ఎందుకు? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి. అది ఉప్పల్ది కూడా ఎక్కడి నుంచి మీకు మళ్ళీ ఈడ నెంబర్ అంబర్పేట నుంచి మొదలు పెడితే అదొకటి ఆ లింక్ అయిపోయింది. ఇప్పుడు అది అయిన తర్వాత ఇప్పుడు ఇది ఇక దాన్ని కొనసాగిస్తున్నారు. అది మన కిషన్ రెడ్డి గారి పాత నియోజకవర్గమే. సరే, అదొక ముచ్చట. ఇప్పుడు మనము 4th సిటీలో ఏఐకి సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటిది అది? కుర్మిద్ద ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో 200 acres ఎలకేట్ చేసింది. ఏఐకి 2nd డెస్టినేషన్ వరల్డ్ అది. దాని పెరిఫెరల్, దాని డెవలప్మెంట్ ఒక 10 years తర్వాత మీరు ఊహిస్తే, హైటెక్ సిటీని 20 years బ్యాక్ మీరు ఊహించితే ఇప్పుడు ఎట్లయిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు యుఎస్ తర్వాత అతిపెద్ద సెంటర్ ఇండియా కాబోతున్నది. అది కూడా హైదరాబాద్. మోదీ గారు అది లక్నోకి ఇచ్చిండు ఫస్ట్, అంటే మీన్స్ ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఎకలాజికల్ గా బెంగళూరు కూడా మనకు వయబుల్ కాదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది. అక్కడ లక్నో అయితే అక్కడ కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి మనం హైదరాబాద్ అని చెప్పి ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఒత్తిడి మేరకు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ఇక్కడ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక కూడా కారణం ఏంటంటే ఈ భూమి యొక్క విశిష్టతే. దాంట్లో గొప్ప ఏం కాదు. ఫార్మా అవుతుందన్నా కూడా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవుతున్నా కూడా రేపు వరల్డ్ డెస్టినేషన్ అయ్యే ప్రాంతం ఇది. కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ కి ఎందుకు అని అంటే రేడియస్ 10 kilometers కూడా రేపు మనం అలొకేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది.
ఇప్పుడు నువ్వు ప్రాజెక్టు 1,79,000 కోట్ల ప్రాజెక్టును దావోస్ నుంచి పెట్టుబడులు పెడతా అంటే తీసుకొని వస్తుంది. మరి భూమి ఎవరు ఇవ్వాలి? తెలంగాణ ప్రభుత్వం రిజిస్టర్ చేసుకుంటే కృష్ణా జగ్గయ్యపేటలు ఇస్తామా మనం, లేకపోతే తీసుకుపోయి అవతల ప్రకాశం జిల్లాలు ఇస్తామా? మన కాడనే కదా ఇవ్వాల్సింది. వాళ్ళ పెట్టుబడులు పెడతారు కానీ భూమి మనమే ఇవ్వాలి, పవర్ మనమే ఇవ్వాలి, తర్వాత అవస్థాపన సౌకర్యాల కొరకు రోడ్లు మనమే ఇవ్వాలి. వచ్చేదేమో కానీ మనం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు? రేపటి కోసం ఉద్యోగ కల్పన వస్తుంది, మన ప్రాంతానికి అభివృద్ధి వస్తుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇక్కడ మునుగోడు రెండో అంశం కూడా ఉంది. ఎక్కడ రావిర్యాల నుంచి మంచాల యాచారం నుంచి మునుగోడు గట్టుప్పల్ మీదుగా ఆ సరళాదేవి టెంపుల్ ఆ ఏరియా మొత్తం అరకు వ్యాలీ ఉన్నట్టుంటది, అతి పెద్ద గుట్టల ఏరియా. అక్కడి నుంచి మనం బ్యాగ్ తీసుకుపోయి ఎక్కడ జాన్పాడు దర్గా నుంచి అవతల వేసి బందర్ రోడ్డు కలిపి బందర్కు అవుతున్నది. ఇప్పుడు అది మునుగోడుకి ఇది కూడా ఉంటది రేపు. ఇప్పుడు ORR లో కూడా ఎక్కువ ఎక్స్టెన్షన్ శివన్నగూడెం ప్రాజెక్ట్ అవతల నుంచి వస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళ ఊరి పై నుంచి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాం అని అంటే, మనం రేపు ల్యాండ్ అలొకేషన్ ఒక విషయం అయితే కొనుక్కోవాలి కదా. కనీసం కంపెనీ కూడా వచ్చి నీ ఇక్కడ ఒక రైతు ఉన్నావు, నేను ఇవ్వకపోయినా అక్కడ పెరిఫెరల్ ఏదైతే కంపెనీస్ వస్తాయో అందరికి మనం ఏం అలొకేట్ చేయాలి. దయాకర్ గారు, రాబోయే కంపెనీలు భవిష్యత్తులో అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, ఫ్యూచర్ సిటీ అవుతుందని ఊహించి ఇప్పుడు ఉన్న రైతులు 1000 మంది రైతుల పొట్టగొట్టుడు కరెక్టే అంటారా? ఇప్పుడు ఎవ్వరి రైతులనైనా మనం ఇప్పుడు అదే కదా పరిస్థితి. ఇప్పుడు మరణ సాగర్కి వచ్చినప్పుడు 4,000 ఎకరాల కోసం మేమందరం అప్పుడు మీరే కదా అడ్డుపడ్డారు, మీరు కోదండరాం గారే కదా అక్కడ పోయి ధర్నాలు చేశారు ఆపడానికి. ఆడ కొట్లాడుతున్నందుకే కదా మురళి ముదిరాజు ఆత్మహత్య. అవును, అప్పుడు కొట్లాడాలి, ఇప్పుడు లాక్కుంటున్నారు కదా, అదే అనేది. అప్పుడు మీ స్టేట్మెంట్లే ఉన్నాయి, అప్పుడు మీ స్టేట్మెంట్లు ఉన్నాయి. అంటే ఈ ట్రిబుల్-R అలైన్మెంట్ మార్చాలి, పేద రైతుల ఒక్క ఎకరం కూడా పోవద్దు, ప్రభుత్వ భూముల్లోకి పోవాలి, ఇలాంటి స్టేట్మెంట్లు ఉన్నాయి మీ నేతలై. కేసీఆర్ గారు చేసింది 2017 చట్టం అని రాష్ట్రానికి తెచ్చిండు, అది స్క్వాష్ అయింది. 123 జీవో తెచ్చిండు, అది స్క్వాష్ అయింది. చివరికి 2013 భూసేకరణ చట్టంతోనే సేకరించాల్సి వచ్చింది. అంతకంటే ముందు ఏం జరిగింది? బ్రాహ్మణపల్లి గాని, ఏటిగడ్డ కృష్ణాపూర్ గాని, ఎర్రవెల్లి గాని ఈ ప్రాంతంలో మరణసాగర్ ప్రాంతంలో 11 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు ఏమంటాం దాన్ని ఏలం పాట వాడి తీసుకున్నట్టు. ఇప్పుడు అట్లా లేదు. రిహాబిటేషన్ అనేది అకార్డింగ్ టు ది లా జరుగుతుంది. వాళ్ళని కన్విన్స్ చేస్తాము. ఇప్పుడు లగచెర్లలో ఇష్యూ ఉందా? 99% అయిపోయింది. రైతులను వాళ్ళకి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మీకు ఎట్లా మేలు జరుగుతుందో చెప్పినా ఒప్పించడం, అది అయిపోతున్నది. వీళ్ళు గొడవ చేయించింది. అట్లా మీరు రైతును మీరు బెదిరించొద్దు, రైతును మీరు కష్టపెట్టొద్దు. ఉన్నది బ్రదర్, ఆగు బ్రదర్, ఇది కొంచెం కాన్సెప్ట్ పోవాలి, క్రాస్ టాక్ కాదు. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ చేసిన రంగానికి నేను హేతుబద్ధమైన సహేతుకమైన అంశం మీకు చెప్పిన. ఎక్విజిషన్ లో రైతు ఇవ్వకపోతే నేను తీసుకోను. ORR కూడా మీరు కట్టింది కాదు, మేమే కట్టినాము. కేంద్ర ప్రభుత్వంలో UPA ఉన్నప్పుడే ఇక్కడ హైదరాబాద్ కు మెట్రో రైలు వచ్చింది, ORR వచ్చింది, అంతర్జాతీయ విమానాశ్రయంగా కట్టుకోగలిగినాము. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నప్పుడు మేము ఈజీగా చేసుకోగలిగాము. ఇప్పుడు మీరు చేయలేకపోతే ఉప్పల్ రోడ్డు చేసినట్టు చేయకండి, మేము చేసుకుంటాం, మేమే అంత ఖర్చు పెట్టుకుంటాం అని చెప్పినాం. మళ్ళీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాంట్లో మేము ఎందుకు ఇవ్వాలి, అది కాంగ్రెస్ పాలిత ప్రాంతం, మేము ఎందుకు ఇవ్వాలని బీజేపీ వాళ్ళు పీసినాచి ముచ్చట చేస్తారు కాబట్టి మా ప్రకాష్ రెడ్డి గారి బాసులు అట్లా వద్దని చెప్పి మేము చేస్తాను. లేదు అసలు ఇప్పుడు బీజేపీ BRS అసలు ట్రిపురాలు ఎందుకు అని చెప్పి మీరు అంటారా? మీరు అనండి మరి దాని గురించి. దయాకర్ గారు, ఈ ట్రిబుల్-R మలుపుల వెనుక ముడుపులు ఉన్నాయి అనేది కొత్తగా వస్తున్న ఆరోపణ. అది 201 కిలోమీటర్లు పెరుగుతుంది, అక్కడక్కడ 69 ఇక్కడ ఏదో డేటా వచ్చింది నాకు, 64 ఎకరాలు చౌటుప్పల్, మీకు బాగా తెలిసి ఉంటుంది. అక్కడ చౌటుప్పల్ దగ్గర 64 ఎకరాలు ఇంతకుముందు భూసేకరణ అవసరం అయితే ఇప్పుడు 184 ఎకరాలు చేయాల్సి వస్తుందట అలైన్మెంట్ మార్పు వల్ల. ఎందుకు అంటే ఇంత మార్పులు, ఇంత చేర్పులతో నిజంగా వచ్చే ఎన్నికల లోపు మీరు కన్స్ట్రక్షన్ చేస్తారా? ఎందుకంటే ఆ ట్రిబుల్-R ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంకెన్ని ప్రభుత్వాలు మారుతాయో, నేను ఉంటానో ఉండనో అప్పటికి, మీరు మంచిగా పోయి వ్యవసాయం చేసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనోడు మాట్లాడితే పేదల భూములు అంటుండ్రు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ తీసుకుందామా?
30 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటే అక్కడికి కూడా కట్టేయండి, ఉంది ఎవరొద్దంటారు. అట్లా కాదు, ఒక్కడ 30 ప్రతిసారి కేసీఆర్ కావాలంటే గుంజుకోండి, ఏముంది అలా సొంతంగా ఇప్పుడు అల్లంగా పంపించండి, ఏముంది రేవంత్ రెడ్డి గారి పగ పతికారాలు ఉన్నాయి కదా, పంపించండి, 20,000 నుంచే పంపించండి రింగ్ రోడ్. కాదు మరి అట్లా తీసుకునే అవకాశం ఉండి వంకలు టింకలు తెరిపేది ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచే పోవు కదా. అది నార్త్ లేదు మీద ఇప్పుడు సౌత్ నార్త్ అయిపోయింది. నార్త్ కావడమే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అలైన్మెంట్లు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా పోవు. ఇప్పుడు ఇన్ని రకాలు మా ఎమ్మెల్యేలు చెప్పినావు కదా, రామ్మోహన్ రెడ్డి XYZ, మీ ఎమ్మెల్యేల కానించి తీసుకుపోలేమా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే? మీ వాళ్ళే తప్పిస్తున్నారు, ట్రాష్ ఆరోపణ. రైతులు చెప్పింది కాదు. ఆగండి బ్రదర్, ఆగండి. ఒక్క నిమిషం. ఇదే వెంకటస్వామి అనేట ఆయన 13 గుంటల భూమి పోతే నేను దొంగను పోయినా తెలుసా, కరోనా కాలంలో గజ్వేల్ కాడ దిగి ఆయన చావుల గురించి మాట్లాడుతున్నారు కదా రైతుల గురించి. మలన సాగర్ లో ఒక మాదిగా ఆయన చిన్నది ఎంత అరెకరమే పోయేది, అదే గుడిసెల ఉరి పెట్టుకొని వచ్చింది. రెడ్డి సగం గాలిండి, ఆయన పేరు మర్చిపోయిన నేను. ఇదే కొండపోచమ్మలో పోయిన భూములకు మీరు ఇచ్చింది ఎక్కడ తెలుసా, FTL లో. వర్షం వస్తే ఇప్పుడు కూడా సజీవ సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ. ల్యాండ్ ఎక్విజిషన్ లో మీరు 18,000 పైచిలుకు ఎకరాలు మీరు సేకరించిండ్రు. మేము కొట్లాడినాం, మమ్మల్ని కొట్టిండ్రు, జైళ్ళలో పెట్టిండ్రు, రాపిండ్రా? మేము కొడుతున్నామా రైతుల్ని? ఇదే మన రాయగిరి కాడ రైతులు ఒక టీవీ డిబేట్ లో నేను పోయినప్పుడు వచ్చింది వాళ్ళు. వాళ్ళ బాధ ఏమైందంటే గంధమల్ల బసవాపురానికి సంబంధించిన కెనాల్ అదే ఏరియా నుంచి పోయింది, మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అదే ఊళ్ళో నుంచి పోతుంది. మన కేఎల్ఐకి అంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి అదే ఊర్లు అదే మండలాల నుంచి పోయినాయి, మళ్ళీ పాలమూరు రంగారెడ్డి నుంచి కూడా అక్కడి నుంచే తీసిండ్రు. అప్పుడు రైతులు ఏం బాధపడుతున్నారో కొన్ని సందర్భాల్లో ఆ ప్లేసెస్ లో ఉన్నాయి. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి, ఆల్టర్నేట్ ఏమైనా చేయవచ్చా? ఇప్పుడు భూమికి భూమి ఇవ్వమంటే ఇంకో భూమిని అమ్మే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. దాంట్లో R&R ప్యాకేజ్ లో ఉంది, ప్రత్యామ్నాయంగా భూమి ఎంత తీసుకుంటే ఇంకా కొంత దూరంలో అయినా కొనివ్వండి అనేది కూడా ఉంది, కానీ భూములు కొనివ్వడానికి లేదు. అందుకనే నేనేమంటున్నా అంటే రాజకీయాల కొరకు మాట్లాడి మీరు ఎక్విజిషన్ చేసినప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. నువ్వు ఎక్విజిషనే చేయలేదు, ప్రాజెక్టే అప్రూవల్ కోసం వాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతున్నారు కాదు. ఎక్విజిషన్ తర్వాత మీరు రింగులు మలుపులు దిప్పుడు లేకుంటే పెంచడం ఇదంతా పక్కన పెడదాం. అసలు సౌత్ నార్త్ రెండు ఉన్నాయి కదా, ఇవి అసలు పూర్తి అవుతాయా, ముందుకెళ్తాయా అనేది ఒక సందర్భం, ఒక అనుమానం ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాటలు ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలైన్మెంట్ మార్చాలి లేదంటే ప్రభుత్వాన్ని మారుదామంటున్నారు. ఏం జరుగుద్ది? అసలు నేను ఇప్పుడు చర్చ చూసినాక జనం అనుకునేది, నేను కూడా ఆలోచిస్తున్నా వీళ్ళు మాట్లాడుతుంటే, ఆ భీమా ఇటేంటి బైన్సా కాంచి ఏది గోదావరి బాగ్లీ నుంచి మొదలుపెట్టి భీమా నుంచి ఆ నుంచి కృష్ణాపట్టి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా జగయ్యపేట నుంచి ఇట్లా తీసుకొచ్చి గోదావరి పట్టి నుంచి రింగ్ రోడ్ కట్టాల్సి వస్తుంది. అంటే ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం బీజేపీ, ఇంకొక వైపు ఏమో ప్రతిపక్షం. ఆ రోజు మరి RRR వాళ్ళు ఇట్లా చేస్తా అన్నారు. ఇదే మూసీ కూడా 6 మీటింగ్స్ మినిట్స్ ఉన్నాయి, మొత్తం వాళ్ళు చేసినాయి. పోతారు కొందరేమో ఆడికి పోయి దోమలు కలుస్తున్నాయని 3 గంటలు బయట వస్తారు బీజేపీ వాళ్ళు, అడ్డం పడాల్సిందే అని TRS. మరి మీరెట్లా కడతా అన్నారు? ఇలా హైడ్రా దానికి రూపమైంది, పూర్వరూపం మున్సిపల్ చట్టాల్లో తెచ్చింది BRS-ఏ. అవును. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి చెప్తారు? ఇప్పుడు ప్రజలు ఒప్పుకుంటే రైతులు భూములు ఇస్తే కడదాం, లేదు వద్దంటే